మా ఎంపీ గారు వరంగల్ ఎంపీ గారు నాకు బాగా పరిచయమైన ఈ వార్త చదవాలి కంపల్సరీ. ఎంపీ గారిది గ్రూప్ తగాదాలు వద్దనే నియోజకవర్గంలో తిరగలే ఒప్పుకున్నాడు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ తమ పార్టీ ఎమ్మెల్యేలతో గ్రూపు తగాదాలు రావద్దనే గతంలో తాను నియోజకవర్గంలో తిరగలేదని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ చెప్పారు. ప్రస్తుతం వేరే పార్టీ ఎమ్మెల్యేలు ఉండడంతో అలాంటి ఇబ్బంది ఏమీ ఉండదని చెప్పారు. హన్మకొండ హరిత కాకతీయ హోటల్లో బుధవారం మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి సహా ఇతర ఎంపీలు కంటే తాను వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఎక్కువ అభివృద్ధి పనులు చేసినట్లు చెప్పారు. స్మార్ట్ సిటీ, అమృత్, హృదయ్, రూర్బన్ వంటి పథకాల ద్వారా రూపాయలు 3.268 కోట్ల ఫండ్స్ తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. పార్టీ టికెట్ కోసం ఎవరూ ప్రయత్నించినా హైకమాండ్ అండదండలతో మూడోసారి కూడా తానే బరిలో ఉండనున్నట్లు చెప్పారు. తనకు కాకుండా మరొకరు టికెట్ ఇచ్చినా ఇబ్బంది ఏమీ లేదన్నారు. హైకమాండ్ చెప్పిన దానికి అనుగుణంగా నడుచుకుంటున్నట్లు చెప్పారు. ఈసారి కూడా తాను భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని చెప్పారు. ఆయన వెంట అల్వాల రాజు ఉన్నారు. అల్వాల రాజు అంటే ఆ రాజు కూడా మా దోస్తే ఆయన కూడా. అయితే గ్రూపు తగాదాలు వద్దనే నియోజకవర్గంలో తిరగలే అంటే చూసినరా, అంటే ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్న కాడ ఈ ఎంపీ తిరగలేదని చెప్తాడు. ఇది దయాకర్ అన్న, ఇదైతే మీరు చెప్తారు కరెక్టే, వాస్తవం మాకు కూడా తెలుసు. నీ మనసులో ఏం బాధ ఉన్నది. ఇక్కడ వినయ్ భాస్కర్ తిరగనియాడు, ఆడ నన్నపునే నరేందర్ తిరగనియాడు, సల్ల ధర్మారెడ్డి తిరగనియలే, నిన్ను ఆడికి పోతే గండ్ర వెంకటరమణారెడ్డి తిరగనియలే, ఏడికి పోతే ఆడ నేను ఎవరు తిరగనియలే, నేను విలువకపోయేది. ఎందుకంటే ఇక వాళ్ళే నియోజకవర్గంలో నువ్వు ముట్టుకోవద్దని. ఇక వర్ధనపేటలో ఆరూరు రమేష్ అన్న తిరగనియలే, నేను తిరగనియలే. ఇది క్లియర్గా మీరు ఒప్పుకుంటారు. కానీ మీకు పదవి ఇచ్చింది వాళ్ళు తిరగనియకుండా మీరు తిరగాలి. పార్టీ చెప్పినట్టు ఎట్లుంటారన్నా మీరు? ప్రజలు నిన్ను గెలిపించింది ఎందుకు? నువ్వు తిరగాలనే కదా దయాకర్ అన్న, నువ్వు తిరగాలనే ప్రజలు గెలిపించిర్రు. కానీ వాళ్ళు ఎవరో ఉన్నారు, గొడవలు అయితే అని తిరగలే అంటే మరి ప్రజలంతా పిచ్చోళ్ళ? నీకు ఓట్లేసిన వాళ్ళు ప్రజలంతా పిచ్చోళ్ళ దయాకర్ అన్న? ఓట్లేసిన ప్రజల కోసం నువ్వు తిరగాలి. పార్టీ ఓడి ఏమనుకున్నా ఏదనుకున్నా నీ డ్యూటీ అది. నువ్వు జీతం కూడా తీసుకుంటున్నావు, చాలా ఫెసిలిటీస్ అనుభవిస్తున్నావు. సో ఖచ్చితంగా నువ్వు తిరగాల్సిన అవసరం ఉన్నది దయాకర్ అన్న. ఇది కరెక్ట్, మీరు ఇచ్చిన స్టేట్మెంట్ అనేది కరెక్ట్ కాదు. ఇది అంటే మీరు క్లియర్గా చెప్తారు, నేను తిరగలేదు, నేను జీతం తీసుకున్నా, నేను పని చేయలేదని మీరు క్లియర్గా చెప్తారు. కాబట్టి మీరు నిలబడ్డా ఎవరు నిలబడ్డా ఈసారి గెలిచేది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీలో అట్లా ఉండదండి. ప్రతి ఒక్కరు, ఒకవేళ మంత్రి ఉంటే అన్ని దిక్కులు తిరుగుతాడు, ఎమ్మెల్యే ఉంటే ఆ నియోజకవర్గం మొత్తం తిరుగుతారు. సో భారతీయ జనతా పార్టీలో అట్లుంటుంది. కానీ మీ దాంట్లో ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి తగాదాలు ఎందుకని తిరగలేదంటే మాత్రం ఇది మీరు 100% మేము దీన్ని తప్పుగానే పరిగణిస్తున్నాం. వరంగల్ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇక చూసిరు కదా వాళ్ళ దాంట్లో లొల్లలు ఎందుకని ఎంపీ తిరగలేదట. ఎంపీకి జీతం ఇచ్చినాం కదా మనం, ఎంపీకి మనం జీతం ఇచ్చినాం, నెల జీతం ఇచ్చినాం. ఎంపీకి ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి ఎటువైనా. సో గవర్నమెంట్ ఫెసిలిటీస్ అన్నీ ఎంపీ అనుభవించిండు, ఢిల్లీలో అనుభవించిండు, ఇక్కడ అనుభవించిండు, అన్ని రకాలు అనుభవించి నేను తిరగలేదంటే ఒప్పుకుంటుండు, తప్పు ఒప్పుకుంటుండు పసునూరి దయాకర్ అన్న. కాబట్టి దయచేసి ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గురించి మర్చిపోనిగా. బీఆర్ఎస్ ఎవరు వచ్చినా వాళ్ళ పరిస్థితి గిట్లే, వాళ్ళు తిరగరు. కాబట్టి ఒక్క అవకాశం ఈసారి, ఒకే ఒక్క ఛాన్స్ ఇక్కడ వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్లో లోక్సభలో భారతీయ జనతా పార్టీకి ఇవ్వండి. అభివృద్ధి అనేది ఎట్లా పరుగులు పెట్టిస్తారు అనేది మీరు చూడండి. ఖచ్చితంగా వరంగల్ లోక్సభ స్థానంలో గెలిచేది భారతీయ జనతా పార్టీ అభ్యర్థే. ఇది రాసుకోండి మీరు.